మాకు దయచేయండి. మీరు దయా దాక్షిణ్య పూర్ణుడు కనుక దేవా, మీ సింహాసనం నుంచి ఈ ఉదయకాలం ముందు విశేషమైన కనికరాన్ని మా మీద కుమరించండి. నిద్రాభారము రానియకుండా చేయండి. యేసు క్రీస్తు యొక్క రక్తం కిందకి మమ్మల్ని మేము తెచ్చుకొంచున్నాం. నిద్రపుచ్చే ఆత్మను, దేవా పరిచర్ని పాడు చేసే దుష్టాత్మను యేసు క్రీస్తు నామములో హరించుతూ ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆత్మ ప్రాణ దేహాలను చేతులుగా అప్పచెప్పుకొంచు సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు ఏ డేరా? ఏ డే? సండే. ఇంకా ఈరోజు ఏంటి? ఫ్రెండ్షిప్ డే కదా. అయితే నేను వాక్యం నాకు లేదు. రాత్రంతా ప్రభుని అడుగుతున్నాను, ప్రభు వాక్యము అని. నా స్నేహితుడు నాకు ఒకటి పంపాడు, ఈ వాక్యం పంపాడు. అప్పుడు దేవుడు దీని మీద వర్తమానం ఇవ్వమన్నాడు. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమయమున ఈ లోకంలో మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. మంచి స్నేహితులు ఎక్కువ మంది తారసపడరు మనకి. కొంతమంది వాడుకుని వదిలేసే స్నేహితులు ఉంటారు. కొంతమంది అవసరం ఉంటేనే మాట్లాడే స్నేహితులు ఉంటారు. కొంతమంది అవసరం వచ్చిన తర్వాత ఆ అవసరం తీరాక మనతో మాట్లాడినటువంటి స్నేహితులు కూడా ఉంటారు. కానీ ఎక్కడో కోటికి ఒకడు నిజమైన స్నేహితుడు ఉంటాడు. ఆ నిజమైన స్నేహితుడు కూడా వాడు చేతనంత వరకు మాత్రమే చేస్తాడు. చేత కాకపోతే ఏం చెప్తాడు? నేను చేయలేను నాయన అని చెప్తాడు. కానీ బైబిల్ ప్రకారంగా ప్రతి మనిషికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఇక్కడ సొలొమోను ఒక మాట రాస్తూ ఏమన్నాడంటే, ఇక్కడ అన్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఏం చేస్తాడంట? సహోదరుడుగా ఉండు. ఈ ఉదయకాల సమయమున యేసు క్రీస్తు ప్రభువారిని ఒక స్నేహితుడు మనకున్నాడు. అందుకని ఏంటి, అక్కడ క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితం అనే పాట పాడాం. ఆ పాటలో ఒక లైన్ ఉంది. ఏ స్నేహితుడు అంటే ఆయన చూడకొని చెప్పాలి. ఏ స్నేహితుడు పాడారు కదరా మీరు? ఏ స్నేహితుడు? మంచి స్నేహితుడు. చూడకొని చెప్పాలి, సత్యం చెప్పాలి. పాపుల స్నేహితుడు పేరుంది, పాటలో చెప్తుంది. చెప్పండి, పాడారు కదా. అందుకే పాటలు ఏం చేయాలి, అర్థం చేసుకుని పాడాలి. శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు ఎవరండి ఆయన? అని చెప్పాలి. శ్రేష్ఠ స్నేహితుడు, శ్రేష్టమైన స్నేహితుడు. 10,000లో శ్రేష్ఠుడు. ఆ 10,000లో శ్రేష్ఠుడైనటువంటి దేవుడు పాపుల స్నేహితుడు కూడా అయ్యాడు. ఆ పాపుల స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవాళందరికీ కూడా శ్రేష్టమైన స్నేహితుడు, శ్రేష్టమైనటువంటి వాడు. శ్రేష్టమైనది అంటే అర్థం ఏంటంటే దానికి సాటి రాదు ఏది కూడా. ఆయన లాంటి వాడు పరమందు గాని భూమి మీద గాని ఆయనతో సాటైన వాడు గాని సముడైన వాడు గాని ఆయనకి దరిదాపులో కూడా ఎవడు రాడు, ఏ మనుషుడు కూడా రాడు. అందుకనే ఇక్కడ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇక్కడ కొన్ని విషయాలు చూస్తాం. ఒకటి, ఈయన నిజమైన స్నేహితుడు. రెండవది ప్రేమించేవాడు. మూడవది దుర్దశ. ఆ దుర్దశలో ఆయన ఎలా ఉంటాడు? సహోదరుడుగా ఉంటాడు. 3 విషయాలు. ఒకటి స్నేహితుడు, రెండవది కూర్చుని పని నేను చెప్పాలి కదా నాకు.
అందరూ బోధకులు వేరు, నేను వేరు. మీరు విన్నా వినకపోయినా చెప్పుకుంటా పోతాను. వాళ్ళెవరు? పాలేరులు ఏం చేస్తారు? గడ్డేసి వెళ్ళిపోతారు. తింటే మాకే, తినకపోతే మాకే. రైతులు ఏం చేస్తారు? తినకపోతే ఏం చేస్తారు? చెప్పండి రా. 4 తగిలిస్తారు, పడతారు కదా. ఇప్పుడు నేను పాలేరులాగా చెప్పుకుని వెళ్ళిపోనా? నేను పాలేరా రైతునా? మరి నన్ను తిన్నారో లేదో తెలుసుకోవాలి కదా నేను. అందుకే వేసే ఏమన్నాడు? జీతగాడే పొద్దున వచ్చి సాయంకాలం చెప్పుకుని వెళ్ళిపోతాడు. మరి నేను మరి జీతం నాకు ఎట్లా కదా జీతం ఇస్తున్నాను. మీరు ఏమైనా చెప్తున్నాను జీతం చెప్పండి. జీతం ఇస్తే నేను కూడా నువ్వేమన్నావు, కొడుకున్నా పర్వాలేదు. ఏమేరమ్మా నెలకి 50,000 ఇచ్చావనుకో, చక్కగా వాక్యం చెప్పుకుని అసలు ఇంక నేనేమన్నావు, నువ్వు మధ్యలో వచ్చినా నాకేం లేదు. నేను నా శీల పాపం లేట్గా వచ్చింది, అయినా నేనేమన్నావు, వచ్చి అమ్మ కూర్చో, శీలమ్మ గారు వస్తున్నారు రండి సీట్ అయ్యింది అంటాను. ఎత్తరా 50,000? రైట్. సరే, 3 విషయాలు చెప్పండి. మొదటిది ఏంటి? అని చెప్పాలి నాకు. నోరిప్పమ్మా, ఇప్సిపమ్మా, ఆ దుర్గన్న మీద కోపం తెలగొస్తావమ్మా. నెమ్మదిగా వస్తుందా? ఏం చెప్పాలి? స్నేహితుడు. రెండోది ఏంటి? ఏం చెప్పాలి రాజుగారా? ఏం బాబురావు? శాంతమ్మ ఎక్కడ ఉంది? శాంతమ్మ గొడవ తెల్లగంటాడా? గొడవతో ఏం చేస్తారు రా బాబురావు? పెంకులు వేసిపోతాయి. నేను చాలా మంది అంతేనా? చాలా మందికి అమాయకులా కనపడతాడు, కానీ కోపం వచ్చే అడుగుతాడు లేదురా. అందుకే చెప్పాలి. ఇప్పుడు దేవుని సందులో ఏం చేయాలి మనం? బిగ్గరగా. అందుకే యేసయ్య శాస్త్రులు పరిశీలన ఏం చెప్పాడు తెలుసా? ఈ చిన్న పిల్లలంట వస్తున్నా వస్తున్నా అన్నారంట. వీళ్ళు అన్నారంట యేసుప్రభువుని చూసి, ఓ బోధకుడా నీ శిష్యులు చూడు, వీళ్ళందరూ చూడు, ఏమన్నారు? వాళ్ళు వినేది ఆపు ఆపు అన్నారంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు కేకలు వేస్తాయి, కానీ మనం మాత్రం ఏం చేయం? బయటికి కేకలేస్తాం. ఎక్కడ కేకలేస్తామండి? ఇప్పుడు వాక్యం ఏంటండి? చెప్పండి. మొదటిదేంటి? సహోదరులు చెప్పండి. మొదటిదేంటి సహోదరుల? స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఏం చేస్తాడు? సహోదరుడిగా నుండును. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ నిజమైన స్నేహితుడయ్యాడు? రెండవది, యేసు ప్రభువారు ఏ ప్రేమతో ప్రేమించారు? మూడవదిగా మన దుర్దశ ఏంటి? దుర్దశ. ఈ దుర్దశ అంటే అది ఎలాంటి దశ అంటే అందరూ మనల్ని విడిచిపెట్టేటువంటి దశ, హీనమైన దశ. ఒక దశ వస్తుంది, మానవుడు ఇది ఎదుర్కోవాలి. అలాంటి సమయంలో మన పక్కన ఎవరు కూడా ఏం చేయరు? నిలబడరు. ఎవరు కూడా మనల్ని ప్రేమించరు, ఎవరు కూడా మనల్ని దరికి రానేరు. అలాంటి సమయంలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు నిజమైన స్నేహితుడు, ఏదో ప్రేమతో ప్రేమించినటువంటి స్నేహితుడు. ఆ స్నేహితుడు నీ దుర్దశలో, నీ సమస్యలో, నీ బాధలో, నీ ఇబ్బందిలో, నీ ఇరుకులో, నీ దుఃఖంలో, నీ అవమానంలో, నీ నిందలో ఆయన ఎలా ఉంటాడంట? సహోదరుడిగా ఉంటాడు. ఈ భూస్వామ సహోదరుడు చూసి వెళ్ళిపోతారు, కానీ పరలోకం సహోదరుడు ఏమంటాడంటే, నువ్వెంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా భుజం మీద చేసి, నా బిడ్డ పాడైపోయావా? పర్వాలేదు, నేనున్నా నీకు. నువ్వు నష్టపోయావా? నేనున్నా నీకు. నువ్వు కోల్పోయావా? నేను నీకున్నా. చూడప్పుడు ఎంత బలం వస్తుంది మనకి. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరంటే ఈ భూ సంబంధ మనుషులు ఎవరు కూడా లేరు, కానీ ఒక పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు 3 విషయాలు. ఒకటి, ఆయన చూడండి ప్రేమించాడు. ఆయన స్నేహితుడు ప్రేమించాడు,
సహోదరుడిగా ఎంచబడ్డారు. అసలు స్నేహం అంటే ఏమిటి? రండి రండి లూకాసు వార్త 11వ అధ్యాయము. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసయ్య చెప్పిన మాట. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక సందర్భం చెప్పాడు యేసయ్య. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. నేను చూడక్కర్లే, నాకు చూడండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు చాలా చక్కగా కలిసి జీవించేవాళ్ళు, కలిసి పండుకునేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు, కలిసి తాగేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాళ్ళు? కలిసి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఒక రోజున వారు రాత్రి అయిపోయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక స్నేహితుడి ఇంటికి మరొక స్నేహితుడు వచ్చాడు అర్ధరాత్రి. ఇప్పుడు ఏదో ఒక ప్రయాణం చేస్తూ వెళ్తా ఉంటే రాత్రి 12 అయిపోయింది తాటాలు కూడా వచ్చేటప్పటికి. ఇప్పుడు మీకు బస్సులు లేవు. బస్సులు లేకపోతే అక్కడ ఏ బంధువులు లేరు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? మందిరం గుర్తొస్తారు. ఇప్పుడు అక్కడ ఒక స్నేహితుడు మీకున్నాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అయ్యే 12 గంటలకు వెళ్ళి తలుపు దబా బాస్తాడు. బాస్తే లోపల ఉన్న స్నేహితుడు వాడు ఈ స్వరాన్ని విని, స్వరం గుర్తుపడతాం కదా మనం, గుర్తుపడతామా? కొంచెం ముందు జరగండి. కొంచెం ఆ స్వరాన్ని గుర్తుపట్టి ఇప్పుడు ఆ లోపల ఉన్నవాడు ఇప్పుడు దానికి మీరు చూడండి, నన్ను చూడండి. అక్కడ కంటెంట్ పక్క వెళ్ళిపోతుంది. మీరేనా? ఇద్దరు స్నేహితులు కలిసి జీవించిన వాళ్ళు ఒక రాత్రి ఒక స్నేహితుడి ఇంటికి వేరొక స్నేహితుడు వచ్చాడు. వచ్చి ఆ ఇంట్లో 12 అయిపోయింది, వచ్చాడు కనుక తీశాడు. ఇప్పుడు స్నేహితుడికి ఏం పెట్టాలి? భోజనము పెట్టాలి. ఇప్పుడు ఇతని దగ్గర అయిపోతే ఇప్పుడు ఈ స్నేహితుడు ఏం చేశాడంట? ఆడు దగ్గరున్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడతా ఉంటే ఆ లోపల స్నేహితుడు ఒరే ఎందుకు వచ్చావురా అని అడిగాడు అనుకోండి. బయట ఉన్నవాడు ఏం చెప్తాడు? అరే నాయన, నా ఇంటికి నాకు ఒక స్నేహితుడు వచ్చాడు, వాడిని ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు వాడికి పెట్టడానికి ఏమీ లేదు, నీ దగ్గర ఏమో రొట్టెలు ఉంటే వాడికి ఆహారంగా పెట్టు అని చెప్పాడు. ఆ లోపల స్నేహితుడు వాడు స్వార్థపరుడైతే, అరే నేను పండుకున్నాను, నాతో పాటు చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఇవ్వను అని ఏ స్నేహితుడు చెప్తాడా? అని చెప్పాలి. చెప్తాడా? ఒకవేళ అని చెప్పినా సరే ఇతడు మాటికి అడుగుతుంటేనంట అక్కడ రాసేది వేసి ఏం చెప్పారు తెలుసా? ఆ అడిగేవాడు స్నేహితుడు కనుక ఎంత పనైనప్పటికీ, ఎంత నిద్రలో ఉన్నప్పటికీ స్నేహితుడు వచ్చాడు కనుక ఆ స్నేహితుడి నిమిత్తం నేను లేచి ఏం చేస్తాడు? ఆహారమును ఇస్తాడు. ఇది నిజమైన స్నేహం. మరి ఇప్పుడు దేవుడు మనకి ఎలా స్నేహితుడు అయ్యాడు? బైబిల్ ఏం చెప్పింది? దేవుడు మనకు స్నేహితుడా? దేవుడికి మన స్నేహితుడుమా? లేకపోతే దేవుడికి ఎవరు మనం? రండి రోమా పత్రికలోనికి రండి, 5వ అధ్యాయంలోనికి రండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి, చదవండి ఎవరండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. సరే, దేవుని ప్రేమ ఒకటి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? గట్టి చెప్పాలి. ఏం చేస్తాడు? ఎలాగో ప్రేమిస్తాడు? ఎలిజబెత్తమ్మా హల్లెలూయా. ఎలా ప్రేమిస్తాడు? గట్టిగా ఇంకా చెప్పమ్మ ధన్యమ్మా.
అమ్మ అవి గుర్తుండగా కానీ నారాయణ కొట్టిస్తాడు చెప్పుకుంటావా? ఏం చేస్తావమ్మ? ఎలా ప్రేమిస్తాడు? జాయిసమ్మ చెప్పు జాయిసమ్మ. అక్కడ తప్పు అని చెప్పి వెనక్కి వెళ్ళండి. నువ్వు అదే చెప్తాను. ఏం సార్లు మమ్మీ ఎలా ప్రేమిస్తాడు అంటే ఎలా చెప్తున్నారు? ఏ ప్రేమతో ఇస్తారమ్మా చెప్పు. అక్కడ వాక్యం ఏముంది? నిజమ్మా నేను అడిగిన చెప్పండి, అడగడం చెప్పద్దు, బైబిల్ చదువులు చెప్పొద్దు. ఏం మాత్రం ఎలాగ ప్రేమిస్తాడు? మాకేం తెలుసు, తెలియదు. చెప్తే పోయిందా? ఇంకేం మాట్లాడటం కదా. చెప్పు మళ్ళీ ఛాన్స్ తీసుకెళ్ళమ్మా. చెప్పు, నువ్వు చెప్పు. ప్రాణం. ఇంకా చెప్పమ్మా జోర్దాను. వాక్యం చెప్పండి. అక్కడ ఉందో వాక్యం. నేను బాబులు ఎలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమ. పిలుపు గారు చెప్పు. పిలుపు గారు ఏ మ్యాథ్యూ చెప్పు. మ్యాథ్యూ గడి చెప్పు. వీడు ఒక వాక్యం చెప్పండి అయ్యా అంటే అక్కడ కల్పనలు చెప్తారండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించడు. దుర్దశలో అట్టివాడు ఎలాగుంటాడు? సహోదరుడుగా ఉంటాడు. మన దుర్దశ దేవుని ప్రేమ, నిజమైన స్నేహము ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తులు రాస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడింది? చెప్పాలి మీరు. ఏం చేయబడింది? నోరు మూసుకుంటే కుదరదు నా దగ్గర. ఏం చేయాలి? కుమ్మరింపబడింది. ఏం శుభమ్మ తర్వాత నీకు దాన్ని పని చేయమన్నప్పుడు ఏమో పని చేయదు, ఇప్పుడేమో లాగుతుంది. ఇప్పుడు కుమ్మరింపబడింది. కాబట్టి దుర్దశ గురించి బైబిల్ ఏం చెప్తుంది? మనం దేవుని స్నేహితులమా లేదా దేవుని మనం స్నేహితులు ఎలాగయ్యాం చూడండి. ఎలాగో దేవుని స్నేహితులమా కాదని చెప్తుంది. చూడండి ఇప్పుడు 6వ వచనం చదవండి. ఏలయనగా ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుల కొరకు సహితము ఒకడు. అంటే మంచి వారి కొరకు చనిపోవడం అరుదు. అయితే చాలు. ఇప్పుడు 10వ వచనానికి రండి. మనం దేవుని స్నేహితులమో కాదో బైబిల్ చెప్పేసింది అక్కడ. శత్రువులమై ఉండగా. చాలు. ఎవరమండి మనం? శత్రు. స్నేహితుడు ఎలా అవుతాడు? శత్రుత్వం ఎవరో శత్రుత్వం ఉంటుంది. కొన్ని జాతి శత్రువులు ఉంటాయి. జాతి శత్రువులు అంటారు. అదేంటి తెలుసా? మా అమ్మ నన్ను అనేది ఒక ఆగర్భ శత్రువా అనేది. ఆగర్భ శత్రువు అంటే అర్థం ఏంటి? పుట్టుకతో గర్భంలో ఉండే నేను శత్రువుని అంట. అయితే జాతి శత్రువులు అంటే పాము గద్ద, పాము మంగేశ, ఇంకా ఇంకేముంటాయి? కప్ప పాము. ఈ రెండింటికి కుక్క పిల్లి. ఇంకా ఇంకేముంటాయి? పరమి పిల్లి ఎలక. ఇంకా ఇంకేముంటాయి చెప్పాలి? జాతి శత్రువులు. పాముకి గద్దకు పడదు, పడుతుందా? అంతే కదా. దేశాలు. తర్వాత సింహానికి జింక పడుతుందా? ఇవి జాతి శత్రువులు. అంటే ఇక తరతరాలుగా శత్రువులే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే మనము దేవునికి ఎవరము? శత్రువులు. కాబట్టి శత్రువులుగా ఎవరు మార్చారు? దేవుడు మార్చాడా? అపవాది మార్చాడా? మనమే. ఎవరు మార్చాడు? మన తండ్రి అయిన ఆదాము మార్చేశాడు. ఆదాము దేవునికి స్నేహితుడు. ఆదాము దేవుని పోలిక. ఆదాము దేవుని కుమారుడు. దేవునితో సమాధానంగా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే దేవుని మాట ఆదాము వినలేదో, దేవుని ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమే పాపము కనుక, పాపం మరణం తీసుకొని వచ్చింది కనుక, పాపము శత్రుత్వం తీసుకొని వచ్చింది కనుక ఆదాము సంతానమైన మనందరము కూడా ఆదాము శత్రువు అయిపోయాడు. మనం ఏమైపోయాం?
ఆదాము పిల్లలు చేతు శత్రువు అయిపోయారు, చేతు గర్భంలో వచ్చిన ప్రతి వారు ఏమైపోయారు, శత్రువు అయిపోయారు. ఇప్పుడు నేను నాకు ఎవరో ఒక శత్రువు ఉన్నాడు అనుకో, సరే ఇప్పుడు బోయజ్ గారు శత్రువు ఉన్నాడు అనుకో, బోయజ్ గారి పిల్లలు కూడా నాకు ఎవరవుతారు, శత్రువులే. ఆ పిల్లలందరూ శత్రువులే. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి శత్రువులం. అలాంటి శత్రువులను పిల్లల్ని సంహరించాలి. అందుకే ఏమో ఏ శేషం ఉండకూడదు అంటారు, శత్రు శేషము రుణశేషము ఉండకూడదు అంటారు. ఇప్పుడు దేవుడికి మనం ఎవరమే శత్రువులం. శత్రువుల పట్ల ఎవరైనా జాలి చూపిస్తారా? శత్రువుల పట్ల ప్రేమ చూపిస్తారా? శత్రువులు ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించారు. కానీ ఈ దేవుని నుండి మానవుడు శత్రువు అయిపోయాడు. అయితే ఆ శత్రువులో నుంచేటువంటి మనలను దేవునితో మిత్రులుగా చేయడానికి దేవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే నిజమైన స్నేహితుడిగా వచ్చాడు. శత్రువులను ప్రేమించే నిజమైనటువంటి స్నేహితుడు ఆయన. అందుకనే నిజమైన స్నేహితుడు ఏం చేశాడు, విడువక ప్రేమించాడు. ఆది నుంచి మానవుడు తిరుగుబాటుదారుడే. ఆది నుంచి మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడే. అయినా సరే దేవుడు ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఓ ఇర్మియా, ఇశ్రాయేలు ప్రజలు నాకు ద్రోహులు అయినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు మాట వినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు నన్ను తిరుగుబాటు చేసినప్పటికీ, నాకు శత్రువులు అయిపోయినప్పటికీ, ఇప్పుడు ఏమన్నాడంటే చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఎలాగ సెలవిచ్చింది? ఏమని చెప్తున్నారు ఇక్కడ? శాశ్వతమైన, పై చూడాలి మీరు, ఓ సొలొమోన్ గారు పై చూడండి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నా. శత్రువుకి ఏం చూపిస్తున్నాడు? పాముకు పాలు పోసినా పాము ఏం చేస్తుంది? చెప్పండి, మా అత్తమ్మ ఏం చేస్తుంది? అయ్యో మా అత్తమ్మ మంచి పాలు ఇచ్చింది, నాకు బెల్లం కలిపింది, అబ్బా స్టీల్ గ్లాస్ తెచ్చింది, చక్కని గేదె పాలు తెచ్చింది అని సంతోషిస్తుందా? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఎప్పుడు కాటేస్తుంది? తాగుతున్నప్పుడు కాటేస్తుందా? తాగిన తర్వాత కాటేస్తుందా? చెప్పాలి, ఎప్పుడు కాటేస్తుందా? తాగిన తర్వాత ఏం చేస్తుంది? కాబట్టి ఇలాంటి శత్రువులు అయినా సరే విడువక, అని ఎత్తుకోవద్దురా, అనవసరంగా ఎత్తుకుంటాడు ఎదగడం, అలా వదిలేయాలి. ఎప్పుడేమనిగా నువ్వు వదిలేసావు, వాళ్ళ ఒళ్ళోకి వదిలేసావు, వదిలేసి నీ ఒళ్ళో కాదు. అందుకే ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నా. ఇప్పుడు శత్రువులం, దేవుని దృష్టికి ఎవరు మనం? శత్రువులం. ఈ శత్రువుని ఎలా ప్రేమించాడు? ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కాబట్టి దేవునికి మానవుడికి శత్రుత్వం ఏం తీసుకుని వచ్చింది? రండి రోమాపత్రికలోకి రండి. ఇప్పుడే రోమాపత్రిక 3వ అధ్యాయము చూడండి, 23వ వచనం చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అది. అంటే ఆదాము మొదలు, కూర్చో వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనం అందరం దేవుడికి ఏమైపోయాం? శత్రువులు అయిపోయాం. యేసు ప్రభువు రానంత వరకు కూడా ప్రతి మానవుడు శత్రువు అయిపోయాడు. ఎందుకని? ఏ భేదం లేదు, పాపం చేశారు.
దేవుడు అనుగ్రహించు మహిమ ఏం చేయలేదు, పొందలేకపోవచ్చు. అయితే ఇప్పుడు దాని కింద వచ్చిన రాయబడింది, కాబట్టి నమ్మువారు అంటే ఆ శత్రువులు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు రక్షకుడనియు, యేసుక్రీస్తు విమోచకుడనియు, యేసుక్రీస్తు పాప వినాశకుడనియు, యేసుక్రీస్తు జీవమిచ్చేవాడనియు, యేసుక్రీస్తు మంచి కాపురనియు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయన తప్ప నాకెవరు లేదు, నా పాపం పరిహరించేవాడని ఎవరైతే నమ్ముతారో, యేసు రక్తంలోనే పాప శుద్ధి, యేసు రక్తంలోనే పాప వినాశనం ఉంది, ఆయనే నా దిక్కు, ఆయనే నా కోట అని ఎవరైతే నమ్ముతారో, నమ్మువారు ఏంటండి చెప్పండి, నమ్మువారు ఇక్కడ పోసాం అనుకో, మళ్ళీ ఈసారి మందిరానికి వచ్చే ముందే పోసేసి ఇచ్చి రైట్. నమ్మువారు చదవండి, అది శాశ్వతమైన ప్రేమ ఏం తీసుకొచ్చింది, అక్కడ కృపను తీసుకుని వచ్చింది. కృప ఏం తీసుకొచ్చింది, ఇక చదివే కదా, నమ్మవారు ఆయన కృప చేతని ఉచితముగా ఏం చేయబడ్డామను, నీతిమంతులుగా చేర్చబడి. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం, శత్రులము, పాపులము, బలహీనులు, ఇలాంటి వాడు కృప చూపడానికి కూడా అర్హుడు కాదు. అందుకే పౌలు నువ్వు ఎవరవయ్యా అని అడిగితే ఏం చెప్పాడు పౌలు గారు ఏం చెప్పాడు, నేను ఎవరినని చెప్పాడు. చెప్పరా దీక్ష శాంతి చెప్పు, కరెక్ట్ చెప్పేది. ఘోర పాపి కాదు, పాపే. ఏ పాపి అన్నాడు, ప్రధాన పాపిని. ఏ పాపి అంటే ఆయన ప్రధాన పాపికి చూపించాడు అపరిమితమైన కృప. శత్రువు పిల్లల్ని తీసుకొచ్చి తండ్రి దగ్గర సమాధాన పరిచాడు. శత్రువు పిల్లల్ని ఇంటికి తీసుకొస్తే ఊరుకుంటారా మీరు? కొనేసిమ్ గారు 4-5 సంవత్సరాలు పెరిగిన తర్వాత వెళ్తూ ఒక పాము పిల్ల దొరికింది. ఆ పాము పిల్ల కొనేసిమ్ గారిని చూసి నవ్వింది అనుకుందాం. అబ్బాయి ఇది మంచిది అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చాడు అనుకో, ఊరుకుంటావరా? ఎలా ఎందుకు ఊరుకో? స్నేహితుడు కదా, మీ అబ్బాయి స్నేహితుడు కదా. స్నేహితుడు అయినప్పటికీ దాని జాతి ఏంటి, కీడు చేసే జాతి. కాబట్టి మన జాతి ఏం జాతి, మానవ జాతి నీతి లేని జాతి, కృతజ్ఞత లేని జాతి, అపవిత్రమైనటువంటి జాతిలో పుట్టాము. దేవుడు అంటే కృతజ్ఞత లేనటువంటి వాళ్ళము. అలాంటి మనలను యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించి కడిగి నీతిమంతులుగా చేసి ఇప్పుడు తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా వీళ్ళు నీ పిల్లలయ్యా అన్నాడు. అప్పుడు మనమైతే ఏం చేద్దాం, నువ్వన్న ఉండాలి, వాళ్ళన్న ఉంచు. లేకపోతే నీ వాళ్ళతో పాటు ఏం చేయాలి నువ్వు? ఆడు శత్రువు, ఆడు మిత్రుడు కాదురాడు, నీకు తెలియదురా. మనిషి కడుపులో ఎవరు తెలుసురా? ఆడు నటించి మనం నాశనం చేస్తాడేమోరా. కాబట్టి నువ్వు ఆయన ముందు బయటికి జంటాయి. కానీ ఆ పరలోకపు తండ్రి అలాగూ చెప్పలేదు. ఆ పరలోకపు తండ్రి ఏం చేశాడంటే, నిజమే ఇలా తండ్రి తప్పు చేశాడు, ఇలా తండ్రి ద్వారా వీళ్ళు తప్పు చేశారు. అయితే అందుకే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? మొదటి మనుషుడు ఆదాము మనందరినీ పాపానికి అమ్మేశాడు. మన తండ్రి మనల్ని దేవునికి ఏం చేశాడు? శత్రువులు చేసి పడేశాడు. కాబట్టి దేవుడు లేకుండా చేసేసాడు, దేవుడికి మనకు సంబంధం లేకుండా చేసేసాడు, దేవుడికి మనకు సహాయం లేకుండా చేసేసాడు. అయితే ఇప్పుడు పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాముగా పంపాడు. మొదటి ఆదాము మనందరికి మరణాన్ని తీసుకుని వస్తే, కడపటి ఆదాము అనే యేసుక్రీస్తు ప్రభువారు మనకేం తీసుకొచ్చారు? జీవాన్ని తీసుకుని వచ్చారు.
మొదటి ఆదాము అని యేసుక్రీస్తు మొదటి ఆదాము అనేటువంటి ఆదాము లోకంలోనికి పాపము, శాపము, ద్వేషము, అసూయ, కలహాలు, తర్వాత ఈ భేదాలన్నీ తీసుకుని వచ్చి మానవ జాతిని అంతటిని పాపంలో ముంచి వేసేసాడు, పాపంలో పడేసేసాడు, పాపానికి మనకు స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. అయితే కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభువారు పాప వినాశకుడిగా వచ్చాడు. కాబట్టి పాపం లేనివాడిగా జీవించి పాపానికి పరిష్కారం చేసి పాపంలో నుంచి మనల్ని విడిపించి మనందరం తీసుకెళ్ళి దేవునితో మద్యపు గోడను పడగొట్టి, మద్యపు గోడ ఏమైంది ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దేహము చీల్చబడింది, ఆయన దేహము గాయపరచబడింది, ఆయన దేహము చూడండి మాంసపు ముద్దలు వేలాడుతూ వచ్చాయి. ఆయన దేహము తెర, ఆ తెర ఏమైంది? చినిగింది, పైనుండి కిందకి చినిగింది. అప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏమైపోయింది? కలిసిపోయాయి. అలాగే దేవునికి మనకున్నటువంటి ఆ పాపపు మధ్య గోడ, ద్వేషమనే మద్యపు గోడ ఏం చేయబడింది? పడగొట్టబడింది. అందుకే నిజమైన స్నేహితుడు పాపుల స్నేహితుడు అయ్యాడు, పాపుల స్నేహితుడు ఏమయ్యాడు? శ్రేష్టమైన స్నేహితుడు అయ్యాడు. ఆ శ్రేష్టమైన స్నేహితుడు ఇప్పుడు మనల్ని విడువక ఏ ప్రేమతో ప్రేమించాడు? శాశ్వత ప్రేమతో ప్రేమించాడు. కనుక ఆ శాశ్వత ప్రేమ ఇప్పుడు ఏం తీసుకొచ్చింది? కృపను తీసుకుని వచ్చింది. కృప ద్వారా మనమందరం ఏమైపోయాం? ఏం చేయబడ్డాం? అక్కడ చెప్పాలి, నీతిమంతులుగా చేయబడ్డాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. కానీ అదే స్నేహితుడు ఇప్పుడు దుర్దశ. ఏ దశ అండి? దుర్దశ. ఈ దుర్దశలో సహోదరుడు ఎలాగయ్యాడు? రండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం. 49వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇక్కడ ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. చాలు. ఏం చేయలేడండి? అమ్మా శారమ్మ గారు మరిచిపోయారు. అమ్మగారు ఎవడును చెప్పండి వెనకాల, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. విమోచింపలేడు. దుర్దశ. ఏంటిది విమోచనం అంటే? బైబిల్ ఏం చెప్పిందంటే, యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసు. చాలా మంది దాసులు అయిపోతారు. కొంతమంది త్రాగుడికి దాసులు అయిపోతారు, కొంతమంది వ్యభిచారానికి దాసులు అయిపోతారు, కొంతమంది పేకాటకు దాసులు అయిపోతారు. అంటే అది లేకుండా బతకలేడు. తాగేవాడు ఆ రాత్రి అయితే తాగపోతే ఏమవుద్ది? చెప్పండి, ఏమవుద్ది? అది ధర. కరెక్టే. ధర వచ్చేసి మెంటలు వచ్చేది దానికి. అది పడాలి. అది పడేంత వరకు కూడా ఏమవుతుంది? దొరికన్నా బాణం కొట్టుకులాడేస్తుంటది. ఇటు అటు కొట్టుకులాడుతుంటది. ఆ సొక్క నోట్లో పడితే అమ్మయ్యా ఈరోజు గండం గడిచిందిరా అంటే. అలాగే వ్యభిచారం చేసేవాడు, శరీర కోరిక నెరవేర్చుకునేవాడు కూడా అది. సిగరెట్ తాగేవాడు, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆడు ఆ రోజుల్లో ఇంత పొడుగు సిగరెట్ కాల్చేవాడు. ఎంత ఉండేది అప్పట్లోనే. అది అన్ని సిగరెట్లు రూపాయి అయితే అది 10-15 రూపాయల సిగరెట్. అది ఒకరోజు ఆడు రే దమ్మేగిపోతే ఇది దిగదరా అన్నవాడు. ఏది? కొంతమంది టీ ఎక్కిపోతే, టీ తాగకపోతే ఏమవుద్ది? అంతే కదా. కొంతమంది సెల్ ఫోన్ చూడకపోతే ఏమవుతురా? ఆరు ఏమవుద్దా?
రోజు కరెంట్ లేకపోయి ఛార్జింగ్ అంతా చచ్చిపోతే ఏమవుతుందో భర్త అబ్బా పిచ్చెక్కేస్తుంది నాకు. అంతేనా? ఎన్ని దాసులమే. అయితే ఇలాంటి పాపములో నుండి దాసత్వములో నుండి కొంతమంది దేని దాసులు అవుతుంది తెలుసా? భర్తను తిట్టడానికి దాసులు అవుతారు. ఆ రోజు వాళ్ళు తిట్టకపోతే వాళ్ళకి ఏముండదు చెప్పమ్మా, ఏముండదు మీరు చెప్పమ్మా? తిట్టే నోరు, తిరిగే కాలు. రామశేఖర్, తిట్టే నోరు, తిరిగే కాలు ఏముండదు, ఆగుద్దా? ఇప్పుడు మోసేగాడు ఉన్నాడు, పొద్దున్న వేసాడంటే మొత్తం విదేశీ పర్యటన చేస్తాడు. 3 రోజులు వర్షం ఏకదాటి వచ్చింది అనుకో, కాలు కూడా బయటికి ఎట్టలేదు అనుకో, అప్పుడు అనుకోవచ్చు రెయిన్ కోట్ వేసుకుని తిరిగే పిచ్చాడు. రెయిన్ కోట్ కూడా వేసేసుకుంటాడు, దుంగేసుకొని. అది ఏదో ఒక తెప్ప దొరికితే ఆ తెప్ప మీద పడుకుని కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. సరే రెయిన్ కోట్ కూడా లేదు, కొడతాను మీ ఇద్దరు కూర్చోకండి. సరే ఇప్పుడు లేదనుకోరా, ఏమవుద్ది మోసి, ఏమవుద్ది? పొద్దులేసి మార్తం ఇంటికి రావాలి కదా. అప్పుడు ఈ 3 రోజులు అయిపోతే ఏమవుతుందా? ఇంట్లో కూర్చొని ఏమవుతుంది? పిచ్చెక్కి ధన్యమనం చేస్తుంటారు తర్వాత. కాబట్టి దాసులు, పాపానికి దాసులు. ఈ దాసుల నుంచి ఎవరు కూడా ఏం చేయలేడు? విమోచించలేడు. అయితే బైబిల్ ఏం చెప్పిందంటే, రండి 49వ దావీదు కీర్తన 7వ వచ్చిన 8వ వచ్చిన మళ్ళీ చదవండి. ఎవడును ఏ విధము చేతనైనను చూడండి, తన సహోదరుని విమోచింపలేడు. భర్త భార్యను విమోచింపలేదు, భార్య భర్తలు పిల్లలు విమోచించలేరు, పిల్లలు తల్లిదండ్రులు విమోచించలేరు, బంధువులు విమోచించలేరు. ఇక్కడ విమోచనం అనేది రాయబడింది ఏంటంటే, చదవండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడనూ కూడా లేడు. జాగ్రత్తగా గమనించాడండి. దేవుని సన్నిధిలో, దేవుని ఆ యొక్క మహిమగా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరు నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు కుళ్ళు చూడగా బ్రతుకున్నట్లుగా ఎవడను ఏమి చేయలేడు, ఏమీయో చేయలేడు, చేత కాదు. డాక్టర్స్ ఏం చెప్తారు చివరికి వచ్చేటప్పటికి? ఏం చెప్తారు చెప్పండి రా. విన్నారా? ఎవరి గురించి చెప్తాం విన్నారా? డాక్టర్లు ఉంటారులే, కానీ నేను చాలా మంది పేషెంట్లు తీసుకెళ్తాను కదా, ఆ డాక్టర్లు ఏం చెప్తారు? ఏం చెప్తారు? నేను చెప్పలేము, తీసుకెళ్ళిపో అన్నారు మా పిల్లమ్మని గారు. ఏం చెప్పారా? తెలియదు, మా పిల్లమ్మని గారు తెలియదు, పాప తీసుకెళ్ళిపో, మా చేతిలో ఏమి. నిన్న నాకు మొన్న జోనాథన్ వాళ్ళ అమ్మాయి, ఆమెకి డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ 27,000కి వస్తే ఇక్కడున్న డాక్టరే చేతులు ఎత్తేసాడు. ఒక బాబు ఇక్కడికి వద్దు జంగాను తీసుకుంటా అన్నాడు. జంగంలో డాక్టర్ ఏం చేశాడు? ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. ఎక్కడ తీసుకోమన్నాడు? మీ ఇష్టం, పెద్ద హాస్పిటల్ తీసుకోమన్నాడు. అలాగని చెప్పి నాకు తెలిసిన డాక్టర్తో మంగళగిరి మాట్లాడి పంపిస్తే ఆ డాక్టర్ చోట చూసే ఇంక లోపలికి కూడా తీసుకురాకుండా ఆయన చేతులు ఎత్తి చెప్పలేమన్నాడు. ఒక హాస్పిటల్ చెప్పలేమండి, మీరు కాగితాలు సంతకం పెట్టండి, ట్రీట్మెంట్ చేస్తాం, బతికితే బతికినట్టు, లేకపోతే కాదు. ఎవరు చేయగలరా? 10 సంవత్సరాలు ఎవరు ఏం చేయలేదు, 9 సంవత్సరాల పిల్ల. కానీ దేవునామని పొందనాలు. ఎవరో చేయలేనిది ఎవరు చేయగలిగారు? యేసుక్రీస్తు వారు చేశారు. అందుకే ఏ సహోదరుని ఏం చేయలేడు? విమోచింపలేడు. ఎందుకని? 9వ వచనం చదవండి. వారి ప్రాణ విమోచనము బహు గొప్పది. బతికిందా బతకలేదా అంటుండ్రా పిల్ల. బతికేసింది. ఎవరు అడిగారా? చెప్పేసాను, నేను చెప్పేసాను కదా, పిల్ల బతికిందని చెప్పలేదా? 4 సార్లు ప్రార్థనలు. కాబట్టి ఆ పిల్ల బతికింది, తర్వాత చెప్తారు. అయితే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నడూ
తీరక అట్లుండవలసింది. అట్లు ఉండవలసిందే, అట్లు వేయవలసిందే. ఏంటంటే చెప్పండి. ఒక పాస్టర్ గారి దగ్గరికి మా మాతమ్మ గారు లాంటి ఆవిడ ఇన్ని అట్లు వేసిందంట, ఇన్ని అట్లు తెచ్చి పెట్టిందంట. తెచ్చి పాస్టర్ గారు అట్లు తెచ్చానండి అన్నట్టు. ఓ అమ్మో, ఇన్ని అట్లు తెచ్చేవేటి, అట్లు తేవచ్చా దేవుని మందిరానికి అని అంటాం. మోషే చెప్పాడు కదా, అట్లు చేయకపోతే నీ పాపం మిమ్మల్ని పట్టుకుంటది కదా. మోషే అట్లు వేసినప్పుడు నేను అట్లు వేయకపోతే దేవుడు ఒప్పుకుంటాడా అని అందుకే అన్ని అట్లు తెచ్చానంట. పిచ్చిదా అన్న, అట్లు చేయని ఎడలాంటి అట్లు ఆ అట్లు కాదు, మీరు కూడా అట్లు అట్లు అంటే ఈ అట్లు వేసుకొచ్చారు కనుక. రైట్. ఎన్నడూ తీరక అట్లు ఉండవలసిందే. ఏ అట్లు? మినపట్లు, దోసట్లు కాదు. ఏ అట్లు? ఇక అలా ఉండాల్సిందే. అంటే వస్తే పోదు, షుగర్ వస్తే పోదు, అట్లా ఉండాల్సిందే. బీపీ వస్తే పోదు, షుగర్ ఇంకా థైరాయిడ్ వస్తే పోదు, సెల్ ఫోన్ లో ఫ్రీ ఫైర్ ఆడడం జబ్బు వస్తే అది అట్లా ఉండాల్సిందే. తిట్లు కలబడితే తిట్లు అలా ఉండాల్సిందే. అని అంతేనా? పొద్దున్న సెల్ ఫోన్ చూడాల్సిందే, లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అట్లా ఉండాల్సిందే. అయితే ఆ సహోదరుడు ఎవరికి విమోచింపలేరు, కానీ ఒక సహోదరుడు ఉన్నాడు దుర్దశలో. ఆ స్నేహితుడు సహోదరుడు వంటి వాడు అయ్యా. ఎలాగయ్యాడు? రండి హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక. నేను చెప్పే బోధ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమీ అర్థం కాలేదు కానీ మాకు అట్లు మాత్రమే అర్థమయ్యాయండి. ఎలా రండి, 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం 10వ చూడండి, 9వ వచ్చింది చదవని. ఇప్పుడు దేవుని కృప వలన, చూడండి, దేవుని కృప. అందుకే అన్నారు ప్రేమ ఏం తీసుకొచ్చింది? కృపను తీసుకొని వచ్చింది. కృప ద్వారా ఏమయ్యా మనం? నీతివంతులుగా అయ్యాం. అవునా? ఇప్పుడు ఆ కృప ఇప్పుడు ఏం చేసింది? ఒక పక్కన కృప మనం నీతివంతులు చేస్తే, అదే దేవుని కృప యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేసింది? ఏం చేయడానికి సాహసించింది? చదువు. ఇప్పుడు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు. చూడండి, దేవుని కృప ఒక పక్కనేమో మనం నీతిమంతులుగా తీసుకొస్తే, అదే దేవుని కృప మానవుల పట్ల దేవదూతల కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారు? తక్కువ వాడిగా చేయబడ్డాడు. చూడండి, పవిత్రుడు, నిర్దోషి, కల్మషు లేని వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైనటువంటి వాడు, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠము. అలాంటి మహిమ గల దేవుడు ఇప్పుడు ఎలాగైపోయిన భూమి మీదకి వచ్చేటప్పటికి, ఉదాహరణకు ఒక ఊర్లో ఒక రాజుగారు మంచి ధైర్యవంతుడు అనుకుందాం. ఎంతమంది వచ్చినా సరే ఎదిరించగలవాడు. తన కొడుకు ఒకే ఒక కొడుకు. ఆ ఒక కొడుకు ఒక అమ్మాయితో పాపం చేసి పట్టబడ్డాడు అనుకో. ఇప్పుడు ఆ ధైర్యవంతుడు ధైర్యంగా మాట్లాడగలడా? చెప్పండి, ధైర్యంగా మాట్లాడగలడా? ఆ ధైర్యవంతుడు ఏమైపోతాడు? ఇప్పుడు కన్న కొడుకు కోసము చేతులు కట్టుకుని నిలబడతాడు. అదే యేసు ప్రభువు చేశాడు. పాపము మీద విజయం పొందిన మహిమ కలిగిన దేవుడు, శత్రువులను జయించినటువంటి వాడు, మానవులైన నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపాలను బట్టి శత్రువులు ఎదుట ఆయన చేతులు కట్టుకుని పిలాతు ఎదుట నిలబడి, ఎవరి కోసము? తన కుమారుడు బరబ్బా ఉన్నాడు అక్కడ. బందిపోటు బరబ్బా, తిరుగుబాటుదారుడు బరబ్బా, నరహంతకుడు బరబ్బా. అతని కోసము ఏం చేయబడ్డాడు? బందీ అయిపోయాడు. మౌనంగా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే తప్పు కనబడుతుంది అక్కడ, అతను చేసిన దోషం కనబడుతుంది అక్కడ. ఇంకేం మాట్లాడగలడు? మానవుడు చేసి, అందుకే తక్కువ వాడిగా నీ పాటిని నన్ను బట్టి ఏమైపోయాడు? ఏసయ్యా ఏమయ్యాడు?
తగ్గువాడిగా చేయబడ్డాడు. నా తల్లి చెప్తా ఉండేది, నేను మారుమనసు పొందిన తర్వాత ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే ఏమన్నా తెలుసా, వినాలి, పై చూడండి అందరు. మీరు అనుకోవచ్చు, మీరు పొరపాటు చేయొచ్చు, మీరు సంతోషించవచ్చు. అపవాది వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుద్దంట, ఈ ఫలానా ఫిలోమాను రక్షించావు కదా, ఫిలోమాన్ కోసం రక్తం కార్చావు కదా, ఆన్ని ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నావు, నన్ను క్షమించలేదు నువ్వు. అయ్యా చూడు, ఇప్పుడు ఆ రక్షించావు, అది ఏం చేస్తున్నాడో చూడు, అది ఏ పాపం చేస్తున్నాడో చూడు, అది ఏ ద్రోహం చేస్తున్నాడో చూడు ఒక్కసారి అని చేస్తే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, ఇప్పుడు మీరున్నారు, మీరు మంచిగా ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఏదో తప్పు చేస్తుంటే నాలాంటి వచ్చి, ఏయ్ మాథ్యూ చూడవయ్యా, నీ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు చూడవయ్యా అన్నారు అనుకో, మాథ్యూ ధైర్యంగా నిలబడగలడా? చెప్పండి, నిలబడగలడా? ఏదన్నా నిలబడగలడా? ఏసై నిలబడగలడా? ఏసై ఏం చేస్తాడు? ఇప్పుడు తల దించుకుని ఏడుస్తా ఉంటాడు. అందుకే మన పాపం చేసినప్పుడల్లా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? దుఃఖపడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఒకటి నువ్వు చేసిన తప్పును బట్టి, రెండవది శత్రువు హేళన బట్టి కన్న తండ్రి అనుభవించేటువంటి బాధ. కానీ పిల్లోడికి తెలుస్తా, తింటాడు, తాగుతాడు, పందిలాగా పొరలో దొర్లుతూ ఉంటాడు. కానీ ఆ తల్లిదండ్రులకున్న వేదన, ఆ తల్లిదండ్రులకున్న బాధ ఎవరికి తెలుసు? అందుకే యేసు ప్రభువు తక్కువ వాడిగా చేయబడి మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. చదవండి, ఇప్పుడు కిందకి రండి. యేసు మరణం పొందినందున మహిమా ప్రభావం కిరీటం ధరించేవాని ఆయనను చూస్తున్నాం. ఇప్పుడు రండి 11, 12 వచ్చి 10 వచ్చినాం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకమైన కుమారులు మహిమకు తెచ్చుచుండగా, ఆయన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇప్పుడు అంటారు 11, 12, పరిశుద్ధ పరచబడి వారికి అందరి ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులు పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతుంది. దుర్దశలో యేసు ప్రభువు ఏమయ్యాడు? ఇప్పుడు సహోదరుడు అయ్యా. ఈ సహోదరుడు చూడండి ఇప్పుడు అన్నాడు 14, 15 వచ్చిన, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందు. ఎవరండి? ఏ విధము చేతను విమోచింపబడలేని ఈ పిల్లలు ఎందులో ఉన్నామనో? రక్త మాంసములో ఉన్నాం. రక్త మాంసంలో ఉన్న ఈ పిల్లలు విమోచించడానికి ఆయన కూడా రక్త మాంసములు ఏమయ్యాడు? పాలివాడాయ. చదవండి ఇప్పుడు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అది ఇందాక అన్నాడు కదా, ఎవడు ఏ సహోదరుడు ఏం చేయలేడు? విమోచింపలేడు, మరణములో నుండి విమోచింపలేడు. కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు ఎవడు కూడా ఏమియో చేయలేడు. ఎవడు చేయలేదే పరలోకముల సహోదరుడు. దుర్దశ అది. ఆ దుర్దశలో జ్ఞాపకం చేసుకుని ఆ నిజమైన స్నేహితుడు విలువక నిన్ను నన్ను ప్రేమించిన కారణాన ఆ స్నేహితుడు ఆ దుర్దశలో సహోదరుడు ఉన్నాడు కనుక ఆ సహోదరుడు ఇప్పుడు ఏమయ్యాడంటే, మా పిల్లలు రక్త మాంసం గలవలో ఉన్నాం. ఆ రక్త మాంసం ఉన్నవారు మరణం యొక్క బలము కింద మనం ఉన్నాం. అపవాది జయించేవారం కాదు, శరీరం జయించినటువంటి వారం. అలా విమోచించబడలేం. అయితే ఆ మరణమును జయించడానికి ఆయన ఏమయ్యాడంటే, అక్కడ రక్త మాంసములు ఏమయ్యాడు? పాలివాడయ్యాడు. 16 వచ్చిన, ఏలయనగా ఆయన ఎంత మాత్రము ఆ దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు సహోదరుడయ్యా. దీని రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదవండి, ముగిస్తాను. చదవండి ఇప్పుడు 29, 30 వచ్చిన తొందరగా.
అరే ఆవిడ చదివింది కదా, చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు. అక్కడ కీర్తన 49 ఏ సహోదరుడును ఏం చేయలేడు. అయితే విమోచించాలంటే భూ సంబంధ సహోదరుడు కాదు, పర సంబంధమైన సహోదరుడు. తన కుమారుడు అనేక సహోదరుడు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుతో సారూప్యము. ఏ రూపము? సారూప్యం అంటే ఏంటి? సరి సమానమైన రూపం. ఎవరు రూపం? సొంత రూపం. దీన్ని మనం ఇలా చెప్పచ్చు. ఆదాముని దేవుడు తన పోలిక చొప్పున చేశాడు. షేతుని ఆదాము ఎవరి పోలిక చొప్పున కనాలి? దేవుని పోలిక చొప్పున కనాలి. కానీ ఆదాము పోలిక చొప్పున ఏమయ్యాడు? షేతు పుట్టాడు. అని ఇప్పుడు ఎవరి స్వరూపం కోల్పోయాము? దేవుని స్వరూపాన్ని కోల్పోయాము. అయితే ఇప్పుడు దేవుని సారూప్యాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇవ్వడానికి తన కుమారుడుని అనేకమైన సహోదరులు జ్యేష్ఠుడిగా చేశాడు. ఆ జ్యేష్ఠుడే ఏం చేశాడు? ఇతర సహోదరులు విమోచించాడు. ఆ జ్యేష్ఠుడే సారూప్యం ఇవ్వడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ముందు ఎవరిని ఎరిగాను ముందుగా వారిని నిర్ణయించిన వారిని పిలిచిన వారిని మనం ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. నీతిమంతుడు తీర్చిన వారిని దేవుడు ఏం చేసేప్పుడు మహిమ పరిచి. కాబట్టి అందుకే సామెతలు 17:17 ఏముంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడు వంటివాడు అవుతాడు. కాబట్టి నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విడువక మనల్ని ప్రేమించాడు. అందుకే యోహాను సువార్త 15 శిష్యులతో ఏమన్నాడు తెలుసా? ఏమని చెప్పాడు? మిమ్మల్ని నేను దాసులనని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులు అని పిలుస్తున్నాను. చూడండి, యేసు ప్రభువారు మన కొరకు పాపుల స్నేహితుడిగా చేయబడ్డాడు. కాబట్టి శ్రేష్టమైన స్నేహితుడు, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, ఎంత అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా లేచి తీసేటువంటి స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని మనం కలిగాము. కాబట్టి అలాంటి స్నేహితుడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు మహిమపరచాలి. దుర్దశలో ఉన్న మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు. కాబట్టి శత్రువు చేతి నుంచి మనల్ని విడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనున్నాడు. ఈ రోజున ఫ్రెండ్షిప్ డే. కాబట్టి యేసుక్రీస్తు పునాదులు వైపునకు మునిపే నిన్ను ప్రేమించాడు. మనం ఎవరమో ఎరియుండి కూడా ప్రేమించాడు. ఎలాంటి వారమో ఎరిగుండి ప్రేమించాడు. పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు ఎవరికి తెలియదు కదా, భార్య గురించి భర్త గురించి తెలియదు. పెళ్ళైన తర్వాత కృష్ణ గారు ఏం చెప్తారు? శారమ్మ గురించి ఏం చెప్తారు? పెళ్ళయింది, గొడవ వచ్చింది, ఏం చెప్తావు? తెలియ చేసుకున్నాను శారమ్మని, ఈ బుద్ధి తెలుసుంటే అన్నావా లేదు? నేను మాత్రం చాలాసార్లు అన్నాను. అన్నా మీరు? అరే అందరే చెప్పే పిల్లలు అన్నావా లేదా? అంటాం. తెలుస్తూ చేసుకుంటావా? ఈ గయ్యాల గంప ఇదేదో మా అమ్మని చేసుకుంటా, మా అమ్మ చూసుకుంటుందని, మా నాన్న చూసుకుంటుందని, నన్ను చూసుకుంటుందని తీసుకొస్తే ఇది ఏం చేసింది? ఇప్పుడు మా అమ్మ మా నాన్నకి ఏం చేసింది? పొల్లెట్టేసి ఏడిపెడుతుంది. ఇది ఇలాంటిదైతే ఏం చేస్తారు? నేను ఎన్నోసార్లు మోసి ఆరంగోళ్ళు అన్నాను, వీళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు తెలిస్తే అసలు తీసుకురాకపోతే అన్నాను. అన్నానా లేదా? అది మానవ సహజం. కానీ ఏసైకి తెలిసా తెలీదా? దేవుని తెలిసా తెలీదా? తెలుసు. చెప్పాలి. అబ్బా చక్కగా చెప్తుంది. తెలుసు.
మనం ఎంత మూర్ఖమో తెలుసు, ఎంత గరిష్ఠమో తెలుసు, ఎంత తిరుగుబాటుమో తెలుసు, ఎంత పాపిష్టమో తెలుసు, ఎంత చెడ్డవారమో తెలుసు, అపవాది పిల్లమని తెలుసు, సర్ప సంతానమని తెలుసు. తెలిసి 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 ప్రేమించండి. ఒక దేవుని దాసుడు ఎరిగి ఎరిగి నేను చెడిపోతుంది అన్నాడు. అది మానవ సహజం. ఆయన ఉన్నాడు, ఎరిగి ఎరిగి నేను ప్రేమించి తిని. ఏం చేశాడు? ప్రేమించి. చూసారా? శాశ్వతమైన ప్రేమ. కాబట్టి అలాంటి ఎరిగి ఎరిగి ప్రేమించిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత ఆరాధించాలి దేవుణ్ణి, ఎంత విశ్వాసఘాతంలో మనం. అందుకని ఆత్మసత్యములతో నిజమైన స్నేహితుడిని ఆరాధించట్లుగా ప్రభు మనకు సహాయము చేయను. ఈరోజు